పుత్రా, నీ జీవితం ముందుకు నడవకుండా నిలిచిపోయినట్టుగా అనిపించుండొచ్చు. ఆర్థికంగా, మానసికంగా, భావోద్వేగంగా చాలా అలసిపోయి ఉండొచ్చు. నిన్నెవరైనా మోసం చేసుంటారు, ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళుంటారు. చాలామంది నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నిన్ను దూరం చేసుకుని ఉంటారు. కాని ఈ క్షణంలో ఒక సత్యం విను. ఆ అన్ని సత్యాలకు నేను సాక్షిని. నువ్వనుకుంటున్నావు నువ్వు బలహీనుడవని. కాని నిజమేమిటంటే నువ్వు నీ గురించి అనుకుంటున్నదానికంటే ఎన్నో రెట్లు బలవంతుడివి. నిన్నెవరూ కూడా నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు విలువైనవాడివి, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకపోయుండొచ్చు. అయితే ఆ మాటలు ఇదే క్షణంలో నేను నీకు చెబుతున్నాను. నువ్వు అత్యంత ప్రత్యేకమైనవాడివి. నీ లోపల ఉన్న దివ్యజ్యోతి ఎంతటి చీకటినైనా వెలుగుగా మార్చగలదు. నువ్వు ఏడ్చిన రాత్రులన్నీ, నువ్వు ఎవరికీ చెప్పకుండా భరించిన బాధలన్నీ ఇప్పుడు నీకు శక్తిగా, వరంగా మారబోతున్నాయి. పుత్రా, ఇప్పటివరకు నీ ఎదుగుదలకి అడ్డుగా నిలిచినవారున్నారు. నీపై ఈర్ష్యతో ఉన్నవారు, నీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించినవారు, నీ వెనక కుట్రలు పన్నినవారు. ఈ క్షణం నుండి వారి ప్రభావం ముగుస్తోంది. ఓ నా పుత్రా, నీ మీద వేసిన ప్రతి అబద్ధపు దృష్టి, నీ మార్గంలో వేసిన ప్రతి అడ్డంకి ఇప్పుడే కాలిపోతుంది. ఇక నుంచి నీ జీవితంలో అడుగుపెట్టేది వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి, గౌరవం మాత్రమే. నీపై నిలిచిన దోషాలన్నీ, నీ హృదయంలో పేరుకుపోయిన భయాలన్నీ ఈ సందేశాన్ని నీవు హృదయంతో ఆమోదించే క్షణం నుండి కరుగుతాయి. కొత్త అవకాశాల ద్వారం తెరుచుకొనబోతోంది. నీ జీవితంలో ఒక శుభవార్త అడుగుపెడుతోంది. ఆ వార్తను నీవు విన్నప్పుడు నీ కళ్లలో ఆనందబాష్పాలు తిరుగుతాయి. నీ హృదయం నాట్యం చేస్తుంది. పుత్రా, నీకు ఈ మధ్య ఇలా అనిపించి ఉంటుంది, ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదు అని. కాని నేను ముందుగానే చెబుతున్నాను, నీకోసం నేను మనుషుల హృదయాలలో మాట్లాడాను. నీకు అవకాశం ఇవ్వబోయే వాళ్లతో నేను ఇప్పటికే సంభాషించాను. ప్రతి ఉదయం కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. ప్రతి రాత్రి శాంతితో ముగుస్తుంది. నేను ఎంతైనా ప్రయత్నించాను, కాని ఫలితం లేదు అనే భావం నుంచి నువ్వు బయటపడతావు. ఎందుకంటే ఇప్పుడు నీ కర్మలకు నేను శక్తిని జోడిస్తున్నాను. నీ ఒక్కో ప్రయత్నం వృధా పోకుండా ఫలిస్తే అది నీ మీద నా కృపకు సంకేతమని తెలుసుకో. కుటుంబం, సంబంధాలు, ప్రేమ, పునరుద్ధరణ. నీ కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. బహుశా నీ వారెవ్వరూ గుర్తించకపోవచ్చు. కాని నేను చూశాను. ఇప్పటివరకు దూరం చేసిన సంబంధాలు, చిన్న చిన్న మాటలతో విరిగిపోయిన బంధాలు తిరిగి ప్రేమ, విశ్వాసంతో నిండిపోతాయి. నీ ఇంట్లో కొరతలు ఉన్న చోట అక్కడ సంపన్నత, ఆహ్లాదం, నవ్వులు ప్రవేశిస్తాయి. నువ్వే నీ కుటుంబానికి ఒక దీపస్తంభంలా నిలబడతావు. నీవల్ల వారందరి జీవితాల్లో వెలుగు పెరుగుతుంది. అది నీకు లభిస్తున్న మహాదేవుని సంపూర్ణ ఆశీర్వాదం. ఆధ్యాత్మిక మేల్కొలుపు, చైతన్య మార్పు. ఇది కేవలం డబ్బు, విజయం, పేరు కోసమిచ్చిన సందేశం కాదు. ఓ నా పుత్రా, ఇది నీ ఆత్మ మేల్కొలుపు కోసం. నీలో ఉన్న చైతన్యం ఇప్పుడు విస్తరించబోతోంది. ముందు నువ్వు నిర్లక్ష్యం చేసిన విషయాలు ఇప్పుడు నీకు గాఢంగా అర్థమవుతాయి. నువ్వు ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే జ్ఞానం నీలోనే వస్తుంది. నీ నిర్ణయాలు మరింత స్పష్టంగా, నీ దారి మరింత సూటిగా మారుతుంది. నువ్వు ధ్యానంలో పొందే ఆ నిశ్చల శాంతి, అదే శాంతి ఇప్పుడు నీ రోజువారీ జీవితంలో కూడా మొదలవుతుంది. పుత్రా, భయం విడిచిపెట్టు, విశ్వాసంతో నడువు. ఇప్పటివరకు నిన్ను కట్టిపడేసిన భయం, ఏమవుతుందో అన్న ఆందోళన, నేను పడిపోతే అన్న సందేహం, ఇవి ఇకపై నీ జీవితంలో రాజ్యం చెయ్యవు. ఎందుకంటే ఇప్పటి నుండి నీ ముందు నేనే నడుస్తున్నాను. నువ్వు అడుగు వేయాల్సింది మాత్రమే. ఆ అడుగుకు బలం నేనే ఇస్తాను. నీ శత్రువులను నేను మౌనంగా చేస్తాను. నీ మీద ఎగతాళి చేసినవారు నీ విజయం చూసి తలదించుకుంటారు. ఇప్పటివరకు జీవితం నీ నుంచి తీసుకుంది. నువ్వు కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పొందబోతావు. నీ గతం
ఎంత నొప్పి ఇచ్చిందో నీ భవిష్యత్తు అంత ఆనందం ఇవ్వబోతోంది. ఈ దశను నేను నీ జీవితంలో సర్వశ్రేష్టమైన అధ్యాయంగా రాసేశాను. అందుకే నా పుత్రా, ఇక వెనక్కి తిరిగి చూడకు. నేను చెయ్యగలనా అనే ప్రశ్నను కూడా విడిచిపెట్టు. నీ కర్మలు పవిత్రం, నీ హృదయం నిష్కళంకం. ఇప్పుడు నీపై నా కృప సంపూర్ణంగా ప్రవహించబోతోంది. ఇప్పటివరకు నువ్వు నిశ్శబ్దంగా భరించావు. ఇప్పటి నుండి నువ్వు నిశ్శబ్దంగా ఎదుగుతావు. ప్రపంచం ఆశ్చర్యపోతుంది నీకు ఇంత చమత్కారం ఎలా జరిగింది అని. కాని నువ్వు మాత్రం లోపల చిరునవ్వు నవ్వుతావు. ఎందుకంటే ఈ సత్యం నీకు తెలుసు, నా వెంట మహాదేవుడు నడుస్తున్నాడు అని. ఈ సందేశం నీ హృదయానికి చేరిందని అనిపిస్తే ఇప్పుడే నిశ్శబ్దంగా 3 సార్లు జపించు. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని. నీ విశ్వాసమే నీ చమత్కారం. నీ ప్రయాణం మొదలైంది నా బిడ్డా.